తెలంగాణ రాజకీయాలు నిత్యం హాట్గానే ఉంటున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ కంటే బారాస పైచేయిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బారాసలో కేసీఆర్ కుటుంబ నాయకులను అవినీతి కేసుల భయం వెంటాడుతోంది. ఇప్పటికే కేటీఆర్ ఈ ఫార్ములా రేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. గులాబీ బాస్ హరీష్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతోంది. వీటికి బోనస్ గా కాళేశ్వరం విచారణ. ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. కల్వకుంట్ల కవితకు మద్యం వివాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఆమెకిప్పుడు కేరళ లిక్కర్ రాజకీయంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. ఒయాసిస్ అనే కంపెనీ పెట్టిన మద్యం తయారీ ప్లాంట్ల వెనుక కవిత ఉన్నారని కేరళలోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు సతీశన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆయన కేరళలో మీడియాతో మాట్లాడుతూ పాలక్కల్లో ఏర్పాటు చేసిన మద్యం తయారీ ప్లాంట్ కోసం కవిత చాలాసార్లు కేరళ వచ్చారని, ఇదంతా కమ్యూనిస్టు పార్టీ పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. కవిత స్వయంగా కేరళకు వెళ్లి అక్కడి లిక్కర్ ప్లాంట్ల కోసం ఓ కంపెనీ కోసం లాబీయింగ్ చేశారని ఆరోపించడం చిన్న విషయం కాదు. కేరళ రాజకీయ నేతలకు తెలంగాణ రాజకీయంతో సంబంధం లేదు. టార్గెట్ చేసుకుని మరీ కవిత పేరును వెల్లడించాల్సిన అవసరమూ లేదు. అక్కడ ప్రతిపక్ష నేతకు స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ఆరోపణలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఓయాసిస్ కంపెనీ ఎవరిది, కేరళలో లిక్కర్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు ఎవరిచ్చారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ ఆరోపణల్ని కవిత తీవ్రంగా ఖండించారు. మహిళా నేతలపై ఇలా బురద చల్లడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికించారని బీజేపీపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ కవితలకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం ఇబ్బందికరమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.